విదేశాల్లో ఉన్నవారిని లక్ష్యంగా చేసుకున్న నకిలీ డాక్యుమెంట్స్ తో స్థలాన్ని విక్రయించిన మాఫియాపై పీఎం పాలెం పోలీసుల ఉక్కుపాదం మోపారు. ఇద్దరు పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ లాంచ్ చేయడం జరిగిందండి. ఆ కంప్లైంట్ ఈ వారుకుల మణికుమారి ప్రసాదరావు గారు ఎవరంటే వాళ్ళు యాక్చువల్ గా మన మల్కాపురం ప్రాంతానికి సంబంధించిన వాస్తవ్యులు. వాళ్ళు ఉద్యోగ రీత్యా ఖతార్ అనే దేశం వెళ్ళిపోయి ఆ కంట్రీలో జాబ్ చేసుకుంటున్నారు. గత 15 సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడే ఉంటున్నారు అన్నట్టు చెప్పారు. గత సంవత్సరం జూన్ జూలై ఆ టైంలో 2024 టైంలో ఆ ప్రసాదరావు వాళ్ళ నేటివ్ ప్రాంతం విశాఖపట్నంలో ఏదైనా సైట్ కొనాలనే ఉద్దేశంతో వాళ్ళు ఫేస్బుక్ లోనూ ఆన్లైన్ ద్వారా విశాఖపట్నం సైట్ల గురించి చూసుకోవడం చెక్ చేసుకోవడం జరిగిందంట. ఎప్పుడైతే ఆ ఆన్లైన్ లో సైట్ల గురించి చెక్ చేస్తున్నారో అది తెలుసుకున్న మన విశాఖ నగరానికి సంబంధించిన మల్కాపురం ఆయన యజ్జల శ్రీనివాస్ ఎలియాస్, ఆయన దుబాయ్ శ్రీని అంటారు, ఆయనకు పిల్లి అశోక్ అని చెప్పి మన మునగపాక ప్రాంతం అనకాపల్లి జిల్లాకు సంబంధించిన ఒక అతను ఉన్నాడు. ఆయన కూడా స్నేహితుడు. వీళ్ళిద్దరూ కలిసి ఆయనకి ఫేస్బుక్ లో పరిచయం చేసుకున్నారు. మేము విశాఖపట్నం నగరంలో ఈ సైట్లు అంటే ఎన్ఆర్ఐస్ కి ఎవరైతే మన విశాఖపట్నం వాస్తవ్యులు ఇతర దేశాల్లో ఉంటారో వాళ్ళందరికీ చాలా మందికి ఇలాగ సైట్లు కొనిపించామండి, అమ్మకాలు కొనుగోలు చేసినప్పుడు మమ్మల్ని కన్సల్ట్ చేస్తుంటారు, మీరు ఇలాగ సైట్ చెక్ చేస్తున్నట్టు మేము చూసాం, అందువల్ల మీకు మంచి సైట్ కావాలంటే ఉన్నదేంటంటే వాళ్ళు విశాఖపట్నం వాళ్ళు కాదని చెప్పి కొన్ని సైట్లు చూపించమన్నారు. ఇది కొన్ని సైట్లు ఫోటోలు తీసి చూపించడం జరిగింది. దాన్ని ఆయన ఆన్లైన్ లోనే ఫోన్లోనే వాట్సాప్ లోనే ఫోన్లో మాట్లాడుకోవడం తెలుసుకున్న తర్వాత ఈ సైట్ మంచిది ఉన్నదండి, మధురవాడ ప్రాంతంలో మన టీచర్స్ లేఅవుట్ లో మంచి సైట్ ఉన్నది, మంచి లొకాలిటీ, మీకు బాగానే ఉంటుందని మాట్లాడి నమ్మిస్తే ఆయన అట్టింటి ఆ ప్రసాదరావు ఏమన్నారంటే సైట్ కొనబోతున్న వ్యక్తి, ఎలాగండి మీరు ఆన్లైన్ లోను ఫోన్ లో చెప్పిస్తే మేము ఎలా కొనగలం, మా ప్రూఫ్ ఏంటంటే వీళ్ళేమో మాట్లాడి మీరేం వర్రీ పడొద్దండి, మా ఫాదర్కి మా తల్లిదండ్రులకు సంబంధించిన ఆస్తి అది మాకు వారసత్వంగా వస్తుంది, అది మీకు రిజిస్టర్ చేస్తాం, మీరు రిజిస్టర్ చేసిన తర్వాత మీ పేరు మీద ల్యాండ్ సైట్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నమ్మకం వచ్చిన తర్వాత మా అకౌంట్ డబ్బులు పంపించండి, మమ్మల్ని నమ్మండి అని చెప్తే ఆయన ఏదో ముందే రిజిస్టర్ చేస్తాం అంటున్నారు కదా అని చెప్పి ఆయన ఓకే అన్నాడు. ఓకే అంటే వీళ్ళు ఏం చేశారు, ఇప్పుడు టీచర్స్ లేఅవుట్ లో మనకి ముగ్గురు సంబంధించిన కొండేటి రూప్ కుమారు, అలాగే నిమ్మగడ్డ నాగేశ్వరరావు, కొల్లిపర వెంకట దినకర్, వీళ్ళ ముగ్గురు కూడా మన రిటైర్డ్ ప్రొఫెసర్స్ అండి. అందులో ఇద్దరు చనిపోయారు, ఒక అతను మాత్రమే ఉంటున్నారు. ఆ పిల్లల వారసులు ఒకలేమో తిరుపతిలో ఉంటారు, ఒక ఫ్యామిలీ ఏమో విజయవాడ కృష్ణా జిల్లాలో ఉంటారు, ఒకరు మన విశాఖ నగరంలో ఉంటారు. ఇలాగా వాళ్ళ వారసుల తాలూకా తప్పుడు డాక్యుమెంట్లు వీళ్ళే వారసులని ఈ దుబాయ్ సీనును ఈయన అశోక్ అనే పిల్లి అశోక్ అని వీళ్ళిద్దరు క్రియేట్ చేసి ఆ డాక్యుమెంట్లతోటి అందులో ఈ 3 సైట్లు, ఈ ముగ్గురు ప్రొఫెసర్లకు సంబంధించిన సైట్ ఒక్కొక్కటి 300 గజాలు, 3 సైట్లు కలిపి 900 గజాలు, ఈ 900 గజాలని చెప్పి 6 బిట్లుగా చేశారు, ఒక్కొక్కటి 150 గజాలు చెప్పిన. అందులో ఒక 150 గజాలు ఇది మనకి ఈ ప్రసాదరావు ఖత్తర్లో ఉండే అతను ప్రసాదరావుకి రిజిస్ట్రేషన్ చేశారు. ఫేక్ వీళ్ళ తాలూకా ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకొని దాని ద్వారా ఇవన్నీ మన రిజిస్టర్ ఆఫీస్ లో సబ్మిట్ చేసి వీళ్ళ పేరు మీద ఆ ప్రసాదరావు పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తే ఆయన పేరు మీద అంతా రిజిస్ట్రేషన్ అంతా రిఫ్లెక్ట్ అయింది కాబట్టి అమ్మో జెన్యూన్ గా నాకు వచ్చేసేదని డబ్బులు కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆయన సుమారు 54 లక్షలు గత జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ దఫాలుగా ఈయన మన దుబాయ్ శ్రీ అకౌంట్ కి బ్యాంక్ ఏదండి బ్యాంక్ ఆఫ్ బరోడా, దుబాయ్ శ్రీ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇక్కడ మన విశాఖపట్నంలో ఉన్న అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందండి. ఆ డబ్బులు వచ్చాయి. తర్వాత ఈ మధ్య కాలంలో వాళ్ళు ఖతార్ నుంచి వాళ్ళ నేటివ్ ప్లేస్ ఇక్కడే కదా సైట్ కొనుక్కున్నాం కదా అని చూసుకోవడానికి అని చెప్పి ఆ ఫ్యామిలీ భార్యాభర్తలు ఇద్దరు రావడం జరిగింది. ఆ సైట్ చూసుకున్నారు. ఈలోగా వీళ్ళ ముగ్గురు తాలూకా రిటైర్డ్ ప్రొఫెసర్ తాలూకా సైట్లు ఎప్పుడైతే ఈ విధంగా ట్రాన్స్ఫర్ అయిపోయాయో వేరు పేర్ల మీద ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ ముగ్గురు ప్రొఫెసర్స్ తాలూకా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీళ్ళ మీద లీగల్ గా ప్రొసీడ్ అవ్వడం, వీళ్ళతో గొడవ పడడం, వీళ్ళైతే మా దాకు మేము కొనుక్కున్నాం అని చెప్పి వాళ్ళతో తిరిగిపడడం అని తెలిసింది. ఎప్పుడైతే ఈయన బాధితుడు కరెక్ట్ గా మనకి వచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాడో మనం వెంటనే మన పిఎం పాలెం సిఐ గారు బాలకృష్ణ గారు దాని మీద కేసు నమోదు చేయడం జరిగిందండి.
కేసు నమోదు చేసి మా సిపి గారు, మా డీసీపీ మేడం గారు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారంగా ఆ కేసుకి మన భాస్కరరావు ఎస్ఐ గారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు నియమించడం జరిగింది. వీరిద్దరూ దాన్ని చాలా తక్కువ కాలంలో 12వ తారీఖు రిపోర్ట్ ఇచ్చారు. ఇమీడియట్ గా ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఏవైతే ఫేక్ డాక్యుమెంట్లు వీళ్ళ తాలూకా లీగల్ హెయిర్ సర్టిఫికేట్లు క్రియేట్ చేశారు, ఇవన్నీ కూడా తప్పుడు అని తెలియంది. రెవెన్యూ ఆఫీసుల్లోనూ అన్నింటిని కూడా కన్సర్న్ ఆఫీసులు వెరిఫై చేసి ఇవన్నీ వాళ్ళ ఆఫీస్ నుంచి ఇష్యూ చేయబడలేదు, ఇవన్నీ ఫేక్, ఇవన్నీ క్రియేట్ చేసి ఈ ల్యాండ్ ని వీళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించి దాన్ని వేరే వాళ్ళ కమ్మి డబ్బులు లాగారని చెప్పి మా దర్యాప్తులో తెలియంది. వాళ్ళిద్దరిని ఆ దుబాయ్ సీన్ ఎడ్జల్ సీన్ లేదా దుబాయ్ సీన్ మెయిన్ వాస్తవుడు ఆయనకి ఇక్కడ మన పిఎం పాలెంలో ఎంతేజ్ గ్రూప్ అని చెప్పేసి ఒక రియల్ ఎస్టేట్ సంస్థ ఒక ఆఫీసు కాలనీ సాయిప్రియ రిసార్ట్స్ లో ఒక కాలనీలో ఒక ఇల్లు తీసుకొని ఒక సంస్థను కూడా ఈయన రన్ చేస్తున్నాడు. ల్యాండ్ బ్రోకర్ గా ఈయన చలామణి అవుతున్నాడు. ఒక ఆఫీస్ తీసుకొని యాజిఫ్ ఈయన ఒక సంస్థను రన్ చేస్తున్నట్టు అందరిని నమ్మించడానికి ఈయన సుమారు ఇప్పుడు 900 గజాలు 6 బిడ్లకని చేసి ఫ్రాడ్ చేశాడండి. ఇది ఇవన్నీ కూడా ఈ కేసుకు అడ్డం వల్ల ఈ తాలూకా ఈ ఫ్యామిలీకి మనం లీగల్ గా వాళ్ళకి యాక్షన్ తీసుకుంటున్నాం. ఇది 54 లక్షలు ఆయన అకౌంట్ కి వచ్చింది. ఆ అకౌంట్ నుంచి డబ్బులు కూడా వేరు వేరే మనుషులకి ఆయన ఆ అకౌంట్ లో ఇప్పుడు లేవండి. ఓన్లీ సుమారు 1 లక్ష రూపాయలు ఎంత ఉందో మిగతా అమౌంట్ అంతా ఎక్కడికి వెళ్ళిందంతా దర్యాప్తు అంతా తీయాలి. ఆ అమౌంట్ ఎవరెవరి పేరు మీద ట్రాన్స్ఫర్ అయింది, ఎవరెవరు ఇంకా ఇందులో ఎవరైనా పాత్ర ఉన్నదా, ఇంకెవరైనా చేతులు కలిపారా, ఇంకెవరైనా సలహాలు ఉన్నాయని చెప్తున్నారు. ఉన్నాయేమని తెలుసుకోవడానికి ఇంకా లోతుగా దర్యాప్తు చేయవలసి ఉన్నది, డాక్యుమెంట్లన్నీ వెరిఫై చేయవలసి ఉన్నది. బ్యాంక్